మేరుమందర సంకాశౌ భవౌదీప్తానలప్రభ అగ్రతవ్యవతస్తే చ సీతాయా వనరోత్తమ. ఒక్కసారి మేరుపర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంబిస్తూ ఎలా ఉంటాయో అంత స్వరూపాన్ని పొందేసి పెద్ద పెద్ద పాదాలతో, పిక్కలతో, మోకాళ్లతో, తలిసినటువంటి తొడలతో, సన్నటి నడువుతో, విశాలమైనటువంటి వక్షస్థలంతో, శంఖం లాంటి కంఠంతో, కాల్చిన పెనం లాంటి ముఖంతో, వాడి అయినటువంటి కోరలతో, పచ్చటి కన్నులతో, పెద్ద శిరోజములతో, మహానుభావుడు పరిఘల వంటి భుజములతో, పెద్ద పెద్ద వేళ్లతో, అంతంత అరిచేతులతో స్వామి నిలబడేటప్పటికీ అంత పైకి చూసి అమ్మ ఆశ్చర్యపోయింది. నాయనా, నాకు తెలుసయ్యా నువ్వెవరవో. 100 యోజనముల సముద్రాన్ని నీ దర్శన సామర్థ్యమును ప్రకటించి దాటి వచ్చిన రోజునే గుర్తించాను నువ్వెవరో. ఇలా రాగలిగినటువంటి శక్తి ఒక్క గరుత్మంతుడికుంది, నీ తండ్రి వాయుదేవుడికుంది. నాయనా, నాకు తెలిసి నీకుందిరా. నువ్వింత సమర్థుడవు కాకపోతే రామచంద్రమూర్తి నిన్ను నా దగ్గరకు పంపరు.